ప్రారంభమైతే అక్కడ కనీసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా లేకుండా దళారీల ప్రవేశంతో ఈరోజు విపరీతంగా రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఎక్కడైతే ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయో అక్కడ జరిగేటువంటి నష్టం మీద కూడా ఈరోజు అక్కడ ప్రజాప్రతినిధులు వెళ్తారు, పరిశీలిస్తారు. దాని మీద నిరసన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడతాం. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఘనంగా పలికినటువంటి చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇవ్వలేదు. దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించలేదు. దాని మీద కూడా ప్రశ్నించాలనేటువంటి ఆలోచనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉచిత పంటల బీమా ఈ క్రాప్ చేసుకోవడం, ఈ క్రాప్ బుకింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి బీమా వర్తింపజేసేటువంటి విధంగా ఏదైతే స్ట్రీమ్ లైన్డ్ ప్రొసీజర్ ఉందో దాని అంతా తీసేసి ఈరోజు మీరు కట్టుకుంటేనే మీకు బీమా వస్తుందని చెప్పి ఉచిత పంటల బీమాకి మంగళం పాడడం, వీటన్నిటి మీద కూడా ఈరోజు దృష్టి పెట్టాలనుకున్నాం. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఒక విడతలో 6,000 కోట్ల నుంచి మరలా 9,000 కోట్లు, 15,000 కోట్ల భారం 5 సంవత్సరాల్లో నీ నోటితో నువ్వే సాక్షాత్తు చెప్పినటువంటి